హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఎవరైతే నీట్ 2026 కౌన్సిలింగ్ అయితే సిద్ధంగా ఉన్నారో మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మొదలైపోయింది. అదేవిధంగా నీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటుగా చాయిస్ ఫిల్లింగ్ కానీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి సమాచారం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్లో మీకైతే అందుబాటులో ఉంది. సో గత వీడియోలో మనం కాలేజెస్ ప్రయారిటీ ఎలా ఇచ్చుకోవాలి, ర్యాంక్ సంబంధించి మనకి 2026 తెలంగాణలో నీట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది దాని గురించి మనకి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో ఎలా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందడం జరుగుతుంది. దాంతో పాటుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మిగతా వారికి కూడా చేరడం జరుగుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి తెలంగాణ నీట్ కట్ ఆఫ్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ తెలంగాణ నీట్ కట్ ఆఫ్ 2026 తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ కావాలి? సో నీట్ 2026 ఫలితాలు వచ్చిన వెంటనే మనం ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మనసులో ఒకే ఒక్క ప్రశ్న అనేది ఉంటుంది, నీట్ ర్యాంకు తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా? సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందా, ఏ కేటగిరీ ఎంత ర్యాంక్ అవసరం, అదేవిధంగా సో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందా, లేకపోతే ఏ కేటగిరీలో ఎంత ర్యాంక్ అవసరం, అదేవిధంగా గాంధీలో మెడికల్ కాలేజీలో కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, కాకతీయ మెడికల్ కాలేజ్ వంటి టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే మనకు ఎంత ర్యాంకు ఉండాలి, అదేవిధంగా దీంతో పాటుగా ప్రైవేట్ కాలేజీలో సీటు కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సీట్లలో పరిస్థితి ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే తెలంగాణలో నీట్ 2026 కట్ ఆఫ్ గురించి మనం కేటగిరీ వైజ్గా కాలేజ్ వైజ్గా సింపుల్గా తెలుసుకుందాం. సో ముందుగా మనం తెలంగాణలో సీట్ల డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు భర్తీ ప్రధానంగా ఆల్ ఇండియా కోటా మరియు స్టేట్ కోటా ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సాధారణంగా 15% సీట్లు అనేవి ఆల్ ఇండియా కోటా కింద, అదేవిధంగా ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. మిగిలిన సీట్లకైతే 55% స్టేట్ కోటా సీట్లు అనేవి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ద్వారా భర్తీ అనేది జరుగుతుంది. సో ఇదంతా మనం గత వీడియోలో అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ స్టేట్ కోటాలో తెలంగాణ లోకల్ స్టేటస్ చూసుకుంటే కేటగిరీ, రిజర్వేషన్, ఎలిజిబిలిటీ రూల్స్ వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. సో వీటిల్లో ముఖ్యంగా కేవలం నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ చూసి తెలంగాణలో స్టేట్ కోటా సీట్ అనేది ఖచ్చితంగా వస్తుందనేది చెప్పలేము. ముఖ్యంగా నీట్ అనేది ఆల్ ఇండియా ర్యాంకు, కేటగిరీ, లోకల్ స్టేటస్, కాలేజ్ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకుంటున్నారు, కౌన్సిలింగ్లో రౌండ్స్ ఎలా ఉంటాయి, సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, సీట్ అవైలబిలిటీ, ఇవన్నీ కట్ ఆఫ్ పై మనకు ప్రభావం అయితే చూపడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కట్ ఆఫ్ సంబంధించి ఆల్ ఇండియా ర్యాంకు, కేటగిరీ, లోకల్ స్టేటస్, కాలేజ్ ప్రిఫరెన్సెస్, కౌన్సిలింగ్ రౌండ్, సీట్ మ్యాట్రిక్స్ అనేవి మనకి ఇందులో ముఖ్యంగా మన సీట్ ప్రభావం అయితే చూడడం జరుగుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎలా ఉంటుంది, దాని యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తే తెలంగాణలో గత కట్ ఆఫ్ ట్రెండ్స్ని పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ కోసం మంచి ఆల్ ఇండియా ర్యాంక్ అనేది అవసరం ఉంటుంది. సుమారుగా 12,000 నుంచి 48,000 అనేది ఆల్ ఇండియా ర్యాంక్ మధ్య కొన్ని గవర్నమెంట్ ఎంబీబీఎస్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ 12,000 నుంచి 48,000 అనేది మనకి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి ఉంటే మనకి ఓపెన్ కేటగిరీలో సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 2026 అఫీషియల్ అనేది ఇక్కడ ఫైనల్ అయితే కాదు, ఇది జస్ట్ కట్ ఆఫ్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 12,000 నుంచి 48,000 మధ్య ఉంటే మనకు సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. గత కౌన్సిలింగ్ ట్రెండ్స్ మరియు కాంపిటీషన్ ఆధారంగా చెప్తే మన ర్యాంకు రేంజ్ మాత్రమే. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూద్దాం మనం. ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ కేటగిరీలో ఎలిజిబిలిటీ మరియు రిజర్వేషన్ రూల్స్ ఆధారంగా మరింత హయ్యర్ ర్యాంక్ వరకు ఆపర్చునిటీ ఉండవచ్చు. సో ఇక్కడ 14,000 నుంచి 52,000 వరకు ర్యాంక్ వస్తే మనకి ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు చూసుకుంటే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్. అదేవిధంగా ఇక్కడ మనం బీసీ కేటగిరీలో గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ
బీసీ కేటగిరీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీ వంటి సబ్ కేటగిరీస్ ఆధారంగా కట్ ఆఫ్ మారుతూ ఉంటుంది. ఇక్కడ బీసీబీ చూద్దాం. ఫస్ట్ బీసీబీలో మనకి 25,000 ర్యాంకు నుంచి 52,000 వరకు ఆల్ ఇండియా ర్యాంకు వరకు మనకు కొన్ని గవర్నమెంట్ ఎంబీబీఎస్ ఆపర్చునిటీస్ అయితే ఉండవచ్చు. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బీసీబీ వారికి 25,000 నుంచి 52,000 మధ్యలో. అదేవిధంగా ఇక్కడ బీసీఏ చూద్దాం ఒకసారి. బీసీఏలో సుమారుగా 50,000 ర్యాంకు నుంచి 85,000 ర్యాంకు వరకు. సో ఇక్కడ 55,000 ర్యాంకు నుంచి 85 ర్యాంకు వరకు మనకి ఇక్కడ బీసీఏ వారికి అయితే అవకాశాలు అనేవి ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఆల్ ఇండియా ర్యాంకులో. బీసీఈ చూద్దాం ఒకసారి. ఇక్కడ బీసీఈ వారికి అయితే సుమారుగా 45,000 ర్యాంకు నుంచి 75,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ అయితే మరికొన్ని అవకాశాలు ఉండవచ్చు. సో అయితే ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ మాత్రమే. ఇవి ఎక్స్పెక్టెడ్ రేంజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఓసీ అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ అయిపోయింది, బీసీబీ, బీసీఏ, బీసీడి, బీసీఈ గురించి మాట్లాడినాం. సో నెక్స్ట్ మనం ఎస్సీ రిజర్వేషన్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ అయితే ఇతర కేటగిరీస్తో పోలిస్తే ఎక్కువ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు ఆపర్చునిటీస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. గత ట్రెండ్స్ ఆధారంగా సుమారుగా 85,000 నుంచి 135,000 వరకు. సో ఇక్కడ చూసుకుంటే 85,000 ర్యాంకు నుంచి 135,000 ర్యాంక్ వరకు ఎస్సీ కేటగిరీలో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. సో ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి. సో దానికి 135,000 వరకు అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సుమారుగా 90,000 నుంచి 140,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ వరకు ఉంటే గవర్నమెంట్ ఎంబీబీఎస్ ఆపర్చునిటీస్ ఉండవచ్చని అంచనా జరుగుతుంది. కానీ కౌన్సిలింగ్ రౌండ్ మారిన కొద్దీ కట్ ఆఫ్ కూడా మారుతూ ఉంటుంది. సో ఇది కౌన్సిలింగ్ ఆపర్చునిటీస్ ఆధారంగా మనకైతే ఇక్కడ కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద సంబంధించి ఎస్టీ కేటగిరీలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో ముఖ్యంగా చూసుకుంటే మనకి 90,000 నుంచి 140,000 వరకు ఇది ఎస్టీ కేటగిరీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ మనం టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ముఖ్యంగా మనకి తెలంగాణ విద్యార్థుల కోసం అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే కొన్ని ప్రముఖ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గురించి చూద్దాం. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్. సో ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్లో ప్రముఖంగా తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒకటిగా చెప్పొచ్చు. సో టాప్ కాలేజ్గా మనం గాంధీ మెడికల్ కాలేజ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో గత ట్రెండ్స్ ఆధారంగా చూసుకుంటే 1500 నుంచి 4,200 వరకు మనకి ఇక్కడ సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ 1500 నుంచి 4,200 వరకు అయితే మనకి ఇక్కడ సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఇది పరిధి మించి మంచి అవకాశం ఉండవచ్చు అని కూడా మనం అంచనా వేయవచ్చు. సో ఇక్కడ 1500 నుంచి 4,200 వరకు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో సో దాని యొక్క పరిధి ఆధారంగా మనకి గాంధీ మెడికల్ కాలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణలో అత్యంత పాపులర్ ప్రిఫరెన్స్ కాలేజెస్లో ఒకటి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో సుమారుగా 2,000 ర్యాంక్ నుంచి 5,500 ర్యాంక్ వరకు అయితే మనం ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజీలో మనం సీట్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 2,000 నుంచి 5,500 వరకు ఇది ఓన్లీ మనం ఎక్స్పెక్ట్ చేసే సీట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కాకతీయ మెడికల్ కాలేజ్. సో ఇక్కడ దీని యొక్క ఆపర్చునిటీ చూసుకుంటే అంచనా వేయవచ్చు. కాకతీయ మెడికల్ కాలేజ్లో ఇది వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్. ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో గతంలో ట్రెండ్స్ ఆధారంగా చూసుకుంటే సుమారుగా 10,000 ర్యాంకు నుంచి 18,500 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వారికి అయితే ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజీలో మనకి సీట్ అనేది అంచనా వేయవచ్చు. సో దీని యొక్క అవకాశాలు అనేవి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వీటితో పాటు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా చూద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే మనకు రాలేకపోయిందంటే సీట్ రాకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా మంచి ఆప్షన్ అనేదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో ప్రముఖ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ముఖ్యంగా
కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి గురించి విద్యార్థులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కేటగిరీ ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏ కేటగిరీ వరకు సో ఇక్కడ గవర్నమెంట్ డిటర్మైన్డ్ ఫీ స్ట్రక్చర్ అనేది వర్తించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గత ట్రెండ్స్ ఆధారంగా చూసుకుంటే 45,000 ర్యాంక్ నుంచి 90,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కేటగిరీ ఏ. సో ఇక్కడ కేటగిరీ ఏ సీట్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ 45,000 ర్యాంక్ నుంచి 90,000 ర్యాంక్ వరకు అయితే కేటగిరీ ఏ. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ బి చూసుకుంటే ఇక్కడ గత ట్రెండ్స్ ఆధారంగా సుమారుగా 1,50,000 నుంచి 2,80,000 వరకు అయితే ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కేటగిరీ బిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కేటగిరీ సి చూసుకుంటే ఇక్కడ అయితే కేటగిరీలో అనేది లోకల్ నాన్ లోకల్ ఎలిజిబిలిటీ మరియు కౌన్సిలింగ్ రౌండ్ ఆధారంగా కట్ ఆఫ్ అనేది భారీ మార్పులు అయితే రావచ్చు. ఇక్కడ కేటగిరీ సిలో ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులకు కొన్ని సందర్భాల్లో ఆపర్చునిటీస్ ఉండవచ్చు, కానీ ఇక్కడ ఫీజు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం సీటు వస్తుందా అని మాత్రమే కాకుండా ఇక్కడ టోటల్ ఎంబీబీఎస్ కోర్సెస్ ఫీ స్ట్రక్చర్ ప్లస్ హాస్టల్ ఫీజు అదేవిధంగా అదర్ ఛార్జెస్, సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేటగిరీ ఏ, కేటగిరీ బితో పాటు కేటగిరీ సి చాలా కాస్ట్లీ. సో ఇక్కడ దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పిన ర్యాంకు రేంజెస్కి 2026 కౌన్సిలింగ్ అఫీషియల్గా ఫైనల్ కట్ ఆఫ్గా భావించకండి. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ అనేది అనేక ఫ్యాక్టర్స్పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను స్టూడెంట్స్ కోసం. నీట్ అనేది కాంపిటీషన్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఆల్ ఇండియా ర్యాంకు, కేటగిరీ, తెలంగాణ లోకల్ స్టేటస్, సీట్ మ్యాట్రిక్స్, కాలేజ్ ప్రిఫరెన్సెస్, రౌండ్ 1, రౌండ్ 2, అదేవిధంగా ఇక్కడ మాపప్ రౌండ్ కానీ, స్ట్రే వేకెన్సీ రౌండ్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ కానీ, వీటి కారణంగా కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. సో అందువల్ల మనం ఇదే కట్ ఆఫ్ని అంచనా వేయడానికి ఆస్కారం అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఈ ర్యాంకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వస్తుందని ఎవరన్నా చెప్పలేరు. సో కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్కి నా ముఖ్యమైన సలహా ఏంటంటే ఇక్కడ మీకు గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు కావాలంటే ఒకే ఒక కాలేజ్పై డిపెండ్ అవ్వకండి. సో ఇక్కడ ఒక కాలేజ్పై డిపెండ్ అవ్వకుండా వీలైనన్ని ఎక్కువగా మీ ర్యాంకు సరిపోయే అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రాపర్ ప్రయారిటీ ఆర్డర్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక్క కాలేజ్ కాకుండా ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నింటికి మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ప్రయారిటీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ ఒకవేళ రాకపోతే ప్రైవేట్ కాలేజీలో కేటగిరీ ఏ, కేటగిరీ బి ఆప్షన్ అనేది కూడా ఇంకా మనకి కంపేర్ చేయండి. అంతేకాదు కాలేజ్ ఎంపికలో ఫీజు మాత్రమే కాకుండా హాస్టల్, పేషెంట్ లోడ్, క్లినికల్ ఎక్స్పోజర్, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా కాలేజ్ ఫెసిలిటీస్, అదేవిధంగా లొకేషన్ ఎలా ఉంటుంది, క్లినికల్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, టోటల్ కోర్స్ అనేది ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్, ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా సో మనం ఇక్కడ చెక్ బిఫోర్ చాయిస్ ఫిల్లింగ్ ఒకసారి ర్యాంకు, అదేవిధంగా కేటగిరీ, లోకల్ స్టేటస్, కాలేజ్ ప్రయారిటీ ప్రిఫరెన్సెస్, ఫీ స్ట్రక్చరు, సీట్ మ్యాట్రిక్స్, ఇవన్నీ మనకి చూసుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటుగా మనం ఫైనల్గా నా మెసేజ్ ఏంటంటే స్టూడెంట్స్ కోసం ముఖ్యంగా నీట్ 2020 ర్యాంక్ వచ్చిన వెంటనే టెన్షన్ పడకండి. నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అనే విషయాన్ని ర్యాంక్ ప్లస్ కేటగిరీ ప్లస్ లోకల్ స్టేటస్ ప్లస్ కాలేజ్ ప్రిఫరెన్సెస్ కౌన్సిలింగ్ రౌండ్ ఆధారంగా అయితే అనలైజ్ చేయాలి. మీ నీట్ ర్యాంకు, కేటగిరీ మరియు తెలంగాణ లోకల్ స్టేటస్ ఆధారంగా సరైన కాలేజెస్ ఆప్షన్ అనేవి గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. సో ఫైనల్గా మీకు సలహా ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ నీట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్, తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ర్యాంక్ వైజ్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేవి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ 2026 కౌన్సిలింగ్. మీకు మంచి ర్యాంక్ రావాలి, మంచి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.